హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కొన్ని సామాన్లు అయితే మా అమ్మ నాకు పంపించింది. అవి ఏవేంటియో చూపిస్తా. ఇదైతే మామిడికాయ పచ్చడి. ఒక 4 రోజులు తినటానికని కలిపింది మా అమ్మ మాకు, మా పిల్లలకి. ఇదైతే బట్టలు ఎండేసుకునేది దండం అంట. ఇదైతే మా వదిన ఇచ్చింది నాకు. తను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన 3 వచ్చినాయిరా ప్యాకింగు, నీకు ఒకటి తీసుకెళ్ళని నాకు ఇచ్చింది. బచ్చల కూర, ఈ 3 గోంగూర కట్టలు అయితే తనే ఇప్పించింది నాకు. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ వచ్చేసి కరివేపాకు, మామిడికాయ పచ్చడి, వంకాయలు, చుక్కకూర. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో వేసిన చుక్కకూర ఇది. అట్లనే ఈ బారంకాయలు 3 ఉంటాయి, కానీ కూర మాత్రం భలే కమ్మగా అవుతుంది. అట్లనే కనకాంబరాలు, మళ్ళా ఇంకేమి ఇచ్చిందంటే చెర్రీ టమాటాలు. చూపిరా, చెర్రీ టమాటాలు ఫ్రిడ్జ్లో ఉంటాయి చూపి. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మొత్తం సగలం బడ దోసుకొని వస్తా, ఉన్నవరకు మొత్తం ఎత్తుకొని వస్తా. కనకాంబరాలు పూలు మా అమ్మ నిన్ననే కడతా అంటే, వద్దులే మమ్మీ లేట్ అవుతుంది అని చెప్పేసి నేను పూలు కట్టినలే. అయినా వడబడ్డాయి, కొంచెం ఎండకి ఆరిపోయినట్టయినాయి కనకాంబరాలు. ఇది కూడా చెర్రీ టమాటా, చింత చిగురు. ఇది నాకైతే మస్తు ఇష్టం. చెర్రీ టమాటాలు బాగానే చెట్టుకి 1 కేజీ మందం వెళ్ళినాయి. అందులో కరివేపాకు కూడా వేసింది మా అమ్మ. మీలో ఎవరైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇలాగానే తెచ్చుకుంటారేమో కామెంట్ చేయండి. నేనైతే పోయినప్పుడల్లా తెచ్చుకుంటా, నాకైతే బాగా ఇష్టం. మా అమ్మ ఏది ఉన్నా సరే టమాటా గోంగూర చేస్తే అది కూడా బాక్స్లో వేసి పెట్టింది. మా వదిన చపాతీ చేసింది, బాక్స్ పెట్టింది, చికెన్ కర్రీ కూడా పెట్టింది. ఇట్లా అమ్మలాగా చూసుకునే వదిన కూడా ఉంటే చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నాకు ఇట్లానే సపోర్ట్ చేయండి, ఇలాగనే ముందుకు వచ్చేలాగా ఆశించండి. థ్యాంక్ యూ.